రంజాన్ మాసం నేపథ్యంలో హైదరాబాద్లో ఖర్జూర పండ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండే ముస్లింలు ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆహారంలో ఖర్జూర పండ్లను భాగం చేస్తూ ఉంటారు. అప్పట్లో హైదరాబాద్లోని బేగం బజార్లో మాత్రమే ఖర్జూర పండ్ల హోల్సేల్ మార్కెట్ ఉండేది. కానీ గత 20 ఏళ్ల నుంచి పాత బస్తీలోనూ ఖర్జూర పండ్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఈ మార్కెట్లకు ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ల నుంచి సరుకు వస్తూ ఉంటుంది. క్వాలిటీని బట్టి కేజీ ఖర్జూర పండ్ల ధర 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పలుకుతోంది. కానీ సూపర్ ఉంది, చాలా మంచి మంచి క్వాలిటీస్ దొరుకుతాయి. ఆడ మునవర్ సార్ చాలా సూపర్ ఉంది, చాలా మంచిగా వెరైటీస్ పెడతారు ప్రతి సంవత్సరము. ఇన్షాల్లా చాలా సూపర్. ప్రజలకు కూడా చాలా ఎవరెవరు వస్తారు కదా, చాలా మంది వస్తారు కదా తీసుకోనికి, వాళ్ళకు కూడా చాలా మంచిగా తక్కువ రేట్లో ఇస్తారు. చాలా సర్వీస్ కూడా చాలా సూపర్గా ఇస్తున్నాడు మంచిగా. పాత బస్తీ అయినా సరే, కొత్త చాలా దూరం దూరం నుంచి వచ్చిన నేను ఇక్కడనే ఉంటా, కానీ ప్రస్తుతానికి నేను ఊర్లో ఉంటున్నా ఇప్పుడు. కానీ షాద్నగర్ నుంచి వచ్చినా నేను తీసుకోనికి. ఖర్జూర పండ్లు ఇది డ్రై ఫ్రూట్స్లో చాలా మంచిది. ఇది బ్యాక్ టు లాస్ట్ 1400 ఇయర్స్ బ్యాక్. ఇది మన ప్రవక్త జనాబే మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లం దీంతో ఇఫ్తార్ చేసేది. ఇది చాలా హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ప్లస్ ఇప్పుడు రంజాన్లో చాలా మంది అంటే నియర్లీ ఆల్ ఆఫ్ దెమ్ మన ముస్లిం సోదరులు దీంతో ఇఫ్తార్ తీస్తారు. దీని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం దీన్ని గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది.